ఎందుకంటే అన్ని విషయాల్లో నాకు తోడుంటారండి. ఆమేన్. నా సంఘానికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఏ పని తలపెట్టినా వారిని సహాయం అడగను కానీ వాళ్ళు చేస్తూనే ఉంటారు. కాబట్టి సంఘం ఇంకా దేవుడు దీవించాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. అలాగే ఇలాగ ప్రార్థించేవారు ఉన్నారు. తర్వాత షారోన్ ప్రేయర్ వారియర్స్ టీం మాకుంది. దాదాపు ప్రతి ప్రాంతం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, విశాఖపట్నం, శ్రీకాకుళం, ప్రతి ఏరియా నుంచి మీరు ఎవరైనా జూమ్లో జాయిన్ అయితే జాయిన్ అవ్వండి. విశాఖపట్నం, రాజమండ్రి, ఈ 2 రాష్ట్రాలే కాదు, మహారాష్ట్ర, అలాగే దుబాయ్, ఇంకా కువైట్, ఒరిస్సా, ఇలాగ అనేక ప్రాంతాల్లో ఉన్నారు. అక్కడ కూడా షారోన్ ప్రేయర్ వారియర్స్ కూడా చాలా మంది ఉపవసించారు. ఈ ఉపవాసాల్లో 3 రోజులు ఉన్నవారు ఉన్నారు, 7 రోజులు ఉన్నవారు ఉన్నారు. మీకు ఒక మాట చెప్పనండి, మన జీవితంలో పరిస్థితులు మార్చబడాలంటే ప్రార్థనే, ఉపవాస ప్రార్థనే. సంఘం చిన్నదైనా ఆయన కృప అధికంగా కుమ్మరించబడుతుంది. ఆమేన్. కాబట్టి 7 రోజులు ప్రార్థించిన వారు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, నేను లెక్క పెట్టుకున్నాను, 12 మంది శిష్యులాగా ఇక్కడ ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగుతుంది. అలాగే ఇలాగా 1, 2, 3, 4, 5, 6, 6 12, 6 వెరీ గుడ్. 6 3 రోజులు ఉపవాసం ఉన్నారు. ఒకసారి వీళ్ళందరినీ బట్టి గట్టిగా చెప్తాను. నేను వారితో సాక్ష్యాలు చెప్పించమంటే అందరూ చెప్తారు, కానీ సమయం ఏంటంటే వీళ్ళని గమనించండి, అయిపోయింది. కాబట్టి సాక్ష్యాలు నేను చెప్తారు. ఎవరైనా నువ్వు ఎన్ని రోజుల కోసం? 7 days ఏమి తినకుండా మధ్యలో ఏమైనా తినేసి ఉంటాం లేదా? వెరీ గుడ్. ఈ పాప 7 రోజులు ఏమీ తినకుండా. మీకు ఒక మాట చెప్పనండి, గడిచిన ఆదివారం రాత్రి తిన్నాం మేమందరం. ఈరోజు ఆదివారం ఈ మధ్యాహ్నం వరకు ఇప్పటి వరకు ఏమి తినలే. ఉపవాసం అంటే ఇడ్లీ తిని, ఉప్మా తిని కాదు, పళ్ళు తిని, జ్యూసులు తాగి కాదు, మంచి నీళ్ళు, ఛాయ్ మాత్రమే తాగి ఉపవాసం. దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా చెప్తారా? సో నీకు ఉపవాసం ఉండాలని ఎందుకు అనిపించింది? దేవుళ్ళు ఎదగాలని. దేవుని స్తోత్రం. ఇంటర్మీడియట్ చదివే బిడ్డ 7 రోజులు కడుపు కట్టుకొని ప్రార్థన చేసింది. ఈ బిడ్డ కూడా మర్రిగుడి స్మైలీ డిగ్రీ చదువుతుంది. డిగ్రీ చదివే బిడ్డ 7 రోజులు ఉపవాసం చేసింది. ఆమేన్. అలాగే కుమారమ్మ, పావని, జానకి, కృపమ్మ, నువ్వు ఎప్పుడైనా 7 రోజులు తినకుంటున్నావా? లాస్ట్ ఇయర్ ఉన్నా. వెరీ గుడ్. నీకు ఫస్ట్ టైం అన్నా ఎలా కనిపించింది నీకు 7 రోజులు? అది ఆకలి అనిపించలేదా? మరి ఆకలి అనిపించిందంట, కానీ దేవుని కొరకు అనిపించిందంట. మంచిగా ఉపవాసం చేసింది. దేవుని స్తోత్రం.